is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. My Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. Thank you, Lord. Hallelujah. Let us turn to the Bible. పరిశుద్ధ గ్రంథం వైపు తిప్పుదాం. ఆదికాండము 24వ అధ్యాయము. ఈరోజు కూడా నేను ఇజ్రాయెల్ మీదనే కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనం ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఈ 22వ అధ్యాయం ఏంటిదంటే అబ్రహాముకు తన జీవితంలో ఇవ్వబడిన అతిపెద్ద పరీక్ష, చివరి పరీక్ష. అది కూడా అతిపెద్ద పరీక్ష, చివరి పరీక్ష. అదేంటిదంటే ఇస్సాకును, తన ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును దేవుడు బలివ్వమని అడుగుతాడు. హోరేబు కొండపైకి తీసుకెళ్ళి. కరెక్టేనా? మరి నిజంగా తను బలిని ఇచ్చాడు. హోరేబు కొండపైకి వెళ్ళి తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు. అయితే మనకు తెలుసు అక్కడ జరిగిన స్టోరీ ఏంటిదో. ఆ చిన్నవాని పైన చేయి వేయకుండా దేవుని దూత ఆయనను ఆపి, ఆయనకు బదులుగా అక్కడ ఒక పొట్టేల్ని, మొగగొర్రెను, పొట్టేలు అంటే మొగగొర్ర, ఒక మొగగొర్రెను అక్కడ అర్పించాడు. మరి ప్రవక్త అన్నాడు, అది యెహోవా ఈరే. అబ్రహాం దాన్ని ఏమని పిలిచాడట? యెహోవా ఈరే అంటే యెహోవాయే చూచుకొనను. అది యెహోవా ఈరే కొండ, అది యెహోవా ఈరే పర్వతం. అది ఆ యెహోవా ఈరే పర్వతం పైన ఆయన ఒక పొట్టేలుని ఇచ్చాడు. ఆ పొట్టేలు అక్కడ యాదృచ్ఛికంగా లేదు, దేవుడు దాన్ని సృజించాడు. అక్కడ అబ్రహాము బలి ఇవ్వబోతున్న దానికి చూపించుతున్నాడు అక్కడ. ఓకే, ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 17వ వచనంలో 22వ అధ్యాయంలో, నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన, సంతానములు కాదు, సంతానం అంటే ఒక్కడే. మరి ఆ సంతానం ఇసాకు కాదు, ఆ సంతానం యేసుక్రీస్తు. తెలుసుగా మనందరికీ అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ, అంటే దీంట్లో మనం కూడా వచ్చినాగా, అన్ని భాషలు, భూలోకంలో ఉన్న జనులు అంటే ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశస్థులు, ఆయా 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 జాతి గలవారు, వాళ్ళందరూ భూజనులు అంటారు. వాళ్ళందరూ భూమిపై ఉన్న జనులు అన్నమాట. భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన. ఎవరి సంతానం? యేసుక్రీస్తు. అవునా? ఎవరి సంతానం చెప్పాలా నాకు? యేసుక్రీస్తే సంతానం. నీ సంతానం వలన ఆస్వాదించబడనని నాతోడని ప్రమాణం చేస్తున్నాను యెహోవా సెలవిచ్చనెను. రైట్. నెక్స్ట్
4వ అధ్యాయంలో రిబ్కాని తన తల్లి ఇంటి యొద్ద నుండి ఎలియాజరు తోడుకొని తీసుకొస్తుండగా రిబ్కాతో ఆమె తల్లి ఆమె సహోదరుని యొక్క మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆమె ఇంటివారు ఆమెతో అన్న మాటలు. 58వ వచనం చూడండి. రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సోదరి, నువ్వు వేల వేలకు తల్లి అగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారిని అంటే శత్రువు గవిని స్వాధీనపరుచుకొందురు గాక అని ఆమెను దీవింపగా. గమనిస్తున్నారా ఆశీర్వాదాలు ఎట్లా వస్తున్నాయో? వాస్తవంగా ఇక్కడ ఆమెను దీవిస్తున్నది ఎవరు అంటే రిబ్కా యొక్క సహోదరుడు దీవిస్తున్నాడు. వారు తమ సహోదరి అయిన రిబ్కాను, గమనిస్తున్నారా మీరు? రిబ్కా మా సహోదరి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమని దీవిస్తున్నారు? వాళ్ళకు తెలియకుండానే అబ్రహాముతో దేవుడు చేసిన దీవెన, అబ్రహాముకు దేవుడిచ్చిన దీవెనను ఇప్పుడు వారి నోటిలో నుండి రిబ్కాకి ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఇస్సాకు ద్వారా ఇప్పుడు ఆమె ఆ సంతానాన్ని తీసుకురాబోతా ఉన్నది. అందుకే ఏమంటున్నాడు? నువ్వు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు గాక. ఇది దేవుడు అబ్రహాముతో చేసిన ఆశీర్వాదం. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం, వాగ్దానం, ప్రమాణం చేసి మరి ఇచ్చాడు. నా తోడని చెప్తున్నాడు దేవుడు. అక్కడ దేవుడు తన పైననే తను తోడు పెట్టుకున్నాడు. హీ ప్రామిస్డ్ హిమ్సెల్ఫ్. కరెక్టేనా? సో ఇప్పుడు అదే మాట ఇప్పుడు రిబ్కాకు వస్తుంది. గమనిస్తున్నారా? సరే, ఈ ఆశీర్వాదము అబ్రహాంకి ఇవ్వబడింది. అబ్రహాంకి తప్ప ఎవరికి తెలియదు. అబ్రహాం తెలుసు, కాకపోతే అక్కడున్న ఇస్సాకుకు తెలుసు. కానీ ఇక్కడ వీళ్ళకేం తెలుసు? తెలియదు. తెలియకుండానే వీళ్ళు ఏ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నారంటే అబ్రహాంకి ఏ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడో అదే ఆశీర్వాదాన్ని. సో నేను యాక్చువల్గా శత్రువుని స్వాధీనపరచుకున్నట్టు అనే మెసేజ్లో నుండి కాదు నేను మాట్లాడుతుంది. అదే ఉంటుంది, కానీ కొన్ని విషయాలు నేను మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ రోజున మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మమ్మల్ని బలపరచు దేవా. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు మేము చూస్తూ ఉంటే అవన్నీ ఇదివరకే బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు. వాటిలో చాలా విషయాలు ఇదివరకే ఛాయలలో, నీడలలో జరిగిపోయినాయి ప్రభువా. సూర్యుని కింద క్రొత్తవేమీ జరగడం లేదు. ఇదివరకు జరిగినవే మరలా ఇప్పుడు జరుగుతున్నాయి. అనగా ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఇదివరకు జరిగినవే, ముందు జరిగినవి కూడా ఇదివరకు జరిగినవే, ఇప్పుడు జరుగుతున్నవి ఇదివరకు జరిగినవే, ఇక ముందు జరగబోయేది కూడా ఇదివరకు జరిగినవే. అది మేము చూడగలిగే కృపను మాకు దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. నాకు ఇజ్రాయెల్ యొక్క భూభాగం 1947 నుండి 4 ఉంటాయి చూడండి ఫొటోస్, అది వేయి. కూర్చోండి అందరు కూడా. జస్ట్ ఐ వాంట్ టు షో సమ్ ఆఫ్ ద థింగ్స్. ఈరోజు ప్రపంచము ఏ దృష్టితో ఇజ్రాయెల్ని చూస్తుంది, వధువైన మనము ఏ దృష్టితో ఇజ్రాయెల్ని చూడాలా? నేను మాట్లాడబోయేది అది. వింటున్నారా? ఈరోజు ఇజ్రాయెలు
అన్యాయం ఇది, అక్రమం ఇది ఇజ్రాయేలులది. ఎందుకంటే వాళ్ళకు ఆ భూభాగము ఇవ్వకముందు అదంతా పాలిస్తీనా దేశం అది. ఏమైంది నాకు చూపించాలి, నాకు త్వరగా. రైట్, ఇదే మీరు గమనించాలి. ఇది 1946లో ఇలా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం మన ఇజ్రాయెల్ దేశమే, ఇదంతా పాలిస్తీనా. ఓకేనా? పాలస్తీనులు అంటే ముస్లిమ్స్, మహమ్మదీయులు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళ వాదన ఏంటంటే 1946లో ఉన్న ఈ పాలస్తీనాలో వీళ్ళు ఏం చేశారంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి, ముఖ్యంగా ఒటమాన్ రాజుల చేతిలో ఉన్న పాలస్తీనాను బ్రిటిషర్స్ యుద్ధం చేసి, బ్రిటిషర్స్ యుద్ధం చేసి ఆ పాలస్తీనా ప్రాంతాన్ని అంతటిని వాళ్ళ చేతిలోకి తెచ్చుకున్నారు. సేమ్ ఇండియా ఎలాగైతే బ్రిటిషర్స్ చేతిలో ఉండేనో అలా తెచ్చుకున్నారనమాట. సో బ్రిటిషర్స్ పాలనలో ఉండే 1946లో పాలస్తీనా అంతా, కానీ మొత్తం ముస్లిం జనాభానే. బాగా వినండి నేను చెప్పేది. నెక్స్ట్ 1947లో వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. అదేంటిదంటే ఇజ్రాయెల్కి అంటే యూదులకు కూడా మనం అందులో వాళ్ళ స్వదేశంలో వాళ్ళకు స్థలం ఇవ్వాలి అని. దాన్ని ఏం చేశారంటే ఈ విధముగా వాళ్ళు విభాగించారు. ఇది పాలస్తీనా, వింటున్నారా? ఇందులో ఆల్రెడీ యెరూషలేము ఉంది, పాలస్తీనా చేతిలో ఉన్న యెరూషలేము. తర్వాత ఇదంతా గాజా, ఇదంతా ఇజ్రాయెల్ కోసం కేటాయించిన స్థలం. ఇజ్రాయేలు ఈ స్థలంలో నివసించవచ్చు అన్నమాట. దీనిని యూదులు ఒప్పుకున్నారు, ఇజ్రాయేల్ ఒప్పుకున్నారు వాళ్ళకు ఆ స్వతంత్రత ఇచ్చి ఆ దేశంలో వెళ్ళమంటే. కానీ ఈ ఇజ్రాయేల్ తిరిగి వాళ్ళ దేశానికి రావడానికి మాత్రము ముస్లిం కంట్రీస్ ఒప్పుకోలేదు. అరబ్ దేశాలు ఏవి ఒప్పుకోలేదు, యుఏఈ ఏ దేశాలు ఒప్పుకోలేదు. చుట్టూ ఉన్న సిరియా, తర్వాత ఆ పక్కనే ఉన్న లిబియా, ఆ పక్కనే ఉన్న లెబనాన్, ఆ పక్కనే ఉన్న ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఈ దేశాలు ఏవి కూడా యుఎన్ఓ ప్రపోజల్ని ఒప్పుకోలే. కానీ అది బ్రిటిషర్స్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇచ్చేయచ్చు. సో అందుకే అప్పటికే కొంతమంది యూదులు జీవిస్తున్నారు ఇక్కడ, ఆల్రెడీ జీవిస్తున్నారు. అప్పటికే 1920 నుండి 1940 వరకు కొంతమంది యూదులు వలస వెళ్ళారు. ఎందుకంటే ఈ హిట్లర్ చేతిలో నుండి తప్పించుకోవడానికి ఆయా దేశాలలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి హిట్లర్ చంపేస్తున్నాడు కదా. జర్మన్లో ఉన్న యూదులనే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా తాను వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులలో పెట్టి చంపేస్తున్నాడు. సో ఈ విషయం తెలుసుకొని పారిపోయి వాళ్ళు పాలస్తీనాలో దాచుకుంటున్న వాళ్ళు యూదులు ఉన్నారు ఆల్రెడీ అప్పటికే. అర్థమైందా? కానీ అదే సమయంలో పాలస్తీనాలు అంటే ఎవరంటే ఇజ్రాయెల్ కాకుండా ఉన్న ముస్లిమ్స్ అన్నమాట. వాళ్ళని పాలస్తీనాలు అంటారు. వాళ్ళని ఈ పాలస్తీనాలు కూడా అక్కడే నివసిస్తున్నారు. విషయం ఏంటిదంటే దీన్ని వ్యతిరేకించిన తర్వాత ఒకేసారి అప్పుడే ఏర్పడిన ఇజ్రాయెల్ దేశం పైకి చుట్టూ ఉన్న 7 ఇస్లామిక్ దేశాలు, ఎప్పటి నుండో స్థిరపడి ఉన్న చుట్టూ ఉన్న 7 ఇస్లామిక్ దేశాలు యుద్ధానికి బయలుదేరినాయి. అప్పుడు ఇజ్రాయెల్ ఒంటరిగా పోరాటం చేసి వాళ్ళని గెలిచి, అందులో ఆ గెలుపులో ఆ 1949 నుండి 1967 మధ్యలో జరిగిన యుద్ధాలలో వాళ్ళు యెరూషలేమును స్వాధీనపరచుకోగలిగారు. ఇంకొంచెం భోగాలన్నింటినీ స్వాధీనపరచుకోగలిగారు. ఎందుకంటే ఇది యోర్దాన్ ఇది జార్డన్ చేతిలో ఉండే, ఇవన్నీ స్వాధీనపరచుకుంటున్నారు వాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు 2011కు వచ్చినప్పుడు దాదాపు కొంత భాగం మాత్రమే ఇక్కడ గాజా మిగిలిపోయింది పాలస్తీనాల కోసం. మిగతాదంతా ఇజ్రాయెలు దాదాపు వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఇప్పటిది పెట్టు, కొత్తది. ఇదిగో ఇక్కడ చూడండి,
ఈ వెస్ట్ బ్యాంక్ మాత్రము, వెస్ట్ బ్యాంక్లో కూడా ఇక్కడ పాలిస్తీనాలు ఉన్నారు, అలాగనే ముస్లిమ్స్ ఉన్నారు, పాలిస్తీనాలు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇజ్రాయెల్ ఉన్నారు, కలిసి ఇక్కడ ఉంటున్నారు. అందుకే ఎప్పుడు వెస్ట్ బ్యాంక్లో ఎప్పుడు చూసినా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా యూదులకు పాలిస్తీన్లకు మధ్యలో ఎప్పుడు చూసినా గొడవలు అవుతూ ఉంటాయి. ఇక ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం మాత్రమే మిగిలిపోయింది గాజా స్ట్రిప్. ఇగో ఇదే కొంచెం మాత్రమే మిగిలిపోయింది. ఇదంతా ఈజిప్టు, ఇదంతా ఐగుప్తు, తర్వాత ఇదంతా మెడిటేరియన్ సీ ఇది మెడిటేరియన్ సముద్రం. ఇది మీరు గమనిస్తే ఇజ్రాయెల్ అంతా ఆక్రమించుకుంది. 1948 నుండి ఇప్పటికి వచ్చేసరికి మొత్తం ఆక్రమించుకుంది. ఇప్పుడు వీళ్ళ యొక్క ఆరోపణ ఇజ్రాయెల్ పైన ఏంటంటే, యుఎన్ఓ వాళ్ళు కానీ, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కానీ, లేకపోతే ముస్లిం దేశాలు కానీ, ఇంకా అనేక దేశాలు, వాళ్ళ వాదన ఏంటంటే ఇది అన్యాయం కాదా? ఇజ్రాయెల్లకు 1947లో 48లో వాళ్ళకి స్వతంత్రం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకిచ్చిన భూభాగం ఎంత, ఇప్పుడు వాళ్ళు ఎంత భూభాగాన్ని యుద్ధం జరుగుతున్నప్పుడల్లా స్వాధీనపరుచుకుంటూ కలిపేసుకున్నారు. వాళ్ళ యూదులను అక్కడ నుండి పాలస్తీనాలను వెళ్ళగొట్టేసి, అక్కడున్న పాలస్తీనాలను చంపేసి, వెళ్ళగొట్టేసి, బెదిరించి వాళ్ళని వెళ్ళగొట్టేసి ఆ స్థలంలో ఇజ్రాయెల్లో వాళ్ళు స్వాధీనపరచుకోవడం అన్యాయం కాదా అనేది ఇప్పుడు ప్రపంచంలో చాలామంది వాదిస్తున్నది. మన భారతదేశం కూడా ఏమంటున్నది, హమాసు ఉగ్రవాదాన్ని మేము అంగీకరించాం, కానీ పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశముగా మేము అంగీకరిస్తాం. అది దేశంగా ఇంకా ఏర్పడలే, అది స్వతంత్ర దేశంగా ఇంకా లేదు, దేశంగా ఏర్పడలే. అది దేశంగా ఏర్పడితే యుద్ధంకు వెళ్ళడానికి ఇజ్రాయెల్కి అవకాశం లేదు. దాన్నే ఏమంటారంటే 2 స్టేట్స్, 2 దేశాల పాలసీ అంటారు. ఈ 2 దేశాల పాలసీ పాలస్తీనాలు ఒప్పుకుంటున్నారు, కానీ ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక దేశంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటిది అంటే, ఇజ్రాయెల్ మా భూభాగాన్ని స్వాధీనపరుచుకున్నారు, మమ్మల్ని అందరినీ వెలగొడుతున్నారు, మా స్థలాలను ఆక్రమించుకొని వాళ్ళ ఇల్లులు కట్టుకుంటున్నారు, వాళ్ళని సెటిల్ చేస్తున్నారు అని వాళ్ళ యొక్క సమస్య. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం సమస్య నిజంగానే మ్యాప్ను చూస్తే, ఇందాక పెట్టిన మ్యాప్ను చూస్తే మనము అది నిజంగానే 1946లో పాలిస్తీన్, ఇదంతా పాలిస్తీనానే. 1947లో వచ్చినప్పుడు ఇజ్రాయెల్కి ఇంతవరకే భూభాగం ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం చేశారు, జరుగుతున్న యుద్ధాలలో మెల్లమెల్లగా మొత్తము వీళ్ళు ఆ స్థలమునంతా కూడా ఆక్రమించుకుంటూ వచ్చేసారు. వాళ్ళు ఎవరు, ఇజ్రాయెల్. పాలస్తీనాలు అక్కడ నుండి వెలగొట్టబడతా ఉన్నారు. ఇది ప్రపంచ దృష్టిలో ఇప్పుడు ఎట్లుందంటే, ఇజ్రాయెల్ అన్యాయం చేస్తున్నది, యూదులు అన్యాయం చేస్తున్నారు పాలస్తీనాలకు, ఇది అన్యాయం. వాళ్ళ భూభాగంలోనికి వచ్చి, అంటే అంతకుముందు అక్కడ ఇజ్రాయెల్ ఎవరు అంటే ఇజ్రాయెల్కు ఏ భూభాగం లేదు అక్కడ. అది యుఎన్ఓ ప్రకటించిన తర్వాత, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రకటించిన తర్వాత, ఎందుకంటే ఆ పాలస్తీనా ఒట్టోమన్ రాజుల దగ్గర నుండి బ్రిటిషర్స్ యుద్ధం చేసి గెలిచి తీసుకున్నారు. అందుకే బ్రిటిషర్స్ను అమెరికా కలిసి ఈ 2వ ప్రపంచ యుద్ధం అనంతరము ఒక ప్రపంచ దేశాలను ఒక సమైక్యగా ఏర్పాటు చేసి ఆ ప్రపంచ దేశాల సమైక్యలో వీళ్ళకు స్వాతంత్రత ప్రకటించారు 1948. తర్వాత మే 14వ తారీఖున యూదులకు స్వతంత్రత ప్రకటించి వాళ్ళకు ఆ భూభాగాన్ని ఇచ్చారు. కానీ ఆ భూభాగం ఇవ్వడం ముస్లిమ్స్కి ఎవరికి ఇష్టం లేదు, చుట్టుపక్కల ఉన్న ఏ దేశానికి ఇష్టం లేదు. ఓకేనా? చుట్టుపక్కల ఉన్న ఏ ముస్లిం దేశాలకు ఇష్టం లేదు. అది మాది అంటారు వాళ్ళు. 1000 సంవత్సరాల నుండి మేము ఇక్కడ జీవిస్తున్నామంటారు. అర్థమైందా? 1000 సంవత్సరాల నుండి మేము ఇక్కడ జీవిస్తున్నాం, అది మాది. ఇప్పుడు వీళ్ళు వచ్చి మా స్థలమును లాక్కోవడం ఏంటి, మా దగ్గర వీళ్ళు స్థలమును తీసుకోవడం ఏంటి అని వీళ్ళ పోరాటం. ఇప్పుడు మనం దీన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక వివాదాస్పదముగా, సమస్యకు పరిష్కారం లేనిదిగా,
నిరంతరము మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా ఖండము, మధ్య తూర్పు దేశాలలో ముఖ్యంగా ఈ రెండు ఇజ్రాయెల్ పాలిస్తీనా చేపట్టి మొత్తం మధ్య ఆసియా ఖండంలో అంతా కూడా నిరంతరము యుద్ధాలు, నిరంతరము ఘర్షణలు, టెర్రరిస్టులు తయారవడాలు. ఇప్పుడు చూడండి, వీళ్ళు జిహాదీలుగా, టెర్రరిస్టులుగా ఎందుకు తయారయ్యారు? ఈ సమస్య చేపట్టే. వీళ్ళు అమెరికా పైన ఎందుకు దాడి చేస్తున్నారు? ఈ సమస్య చేపట్టే. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నందుకు ఏం చేశారు? అమెరికా పైన దాడి చేశారు. ట్విన్ టవర్స్ తెలుసుగా మీ అందరికీ, ట్విన్ టవర్స్ని పడగొట్టారు, వరల్డ్ ట్రేడ్ టవర్స్ని. సో అవన్నీ జరుగుతున్నాయి. బాంబ్ బ్లాస్టులు కానీ, ఆత్మాహుతి దళాల బ్లాస్టులు కానీ, హత్యలు చేయడం కానీ, చంపడాలు కానీ, ఇదంతటికీ మూల కారణం ఏంటిదంటే మొత్తం చుట్టూ చూస్తే కనబడేది ఒకటే, కేంద్ర బిందువు ఒకటే, ఇజ్రాయెల్ పాలిస్తీనా. అర్థమైందని అన్నది. ముస్లిం దేశాలు ఈరోజు అమెరికా పైన ఎందుకు అంత కక్ష కట్టుకొని ఉన్నాయి? ఎందుకంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నందుకు. ఐరోపా దేశాలపైన ఎందుకు బాంబు దాడులు, టెర్రరిస్టు కాడు జరుగుతున్నాయి? ఎందుకంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు అర్థమవుతుందా? ఇక మన ఇండియా చాలా తెలివిగా రెండింటికి సపోర్ట్ చేస్తుంది, అటు ఇజ్రాయెల్కి ఇటు పాలిస్తీనాకి. చాలా తెలివిగా మన ఇండియా. అయినా పాకిస్తాన్ వాళ్ళకి మనం అంటే పడం కాబట్టి, ముస్లిమ్స్కి మనం అంటే పడం కాబట్టి, పక్కనున్న దేశానికి ఈ ముస్లిమ్స్ని బట్టి, ఇదంతా దాన్ని బట్టి మనకు కూడా టెర్రరిస్ట్ అటాకులు ఎన్నో జరిగినాయి చరిత్రలో, మన అందరికీ తెలుసు. ఇప్పటికీ కాశ్మీర్ అంశం చేపట్టి ఇప్పటికీ అది గొడవ జరుగుతూనే ఉన్నది, ఇప్పటికీ అయితేనే ఉన్నది. మనకు ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు టెర్రరిస్టులు బాంబ్ బ్లాస్టులు చేస్తూనే ఉన్నారు, అటు అనేకులను చంపుతూనే ఉన్నారు, టెర్రరిస్టులను మన ఇండియన్ ఆర్మీ చంపుతూనే ఉన్నది. కానీ మూల సూత్రం దగ్గరికి వెళ్తే ఎక్కడికి వచ్చేస్తుంది అంటే ఇది మళ్ళీ ఇజ్రాయెల్ పాలిస్తీనా దగ్గరికే వస్తుంది. ఈరోజు ప్రపంచం యొక్క పాలిటిక్స్ మొత్తం దేని చుట్టూ తిరుగుతున్నాయంటే ఇజ్రాయెల్ పాలిస్తీనా. అర్థమవుతుందని చెప్పింది. ప్రపంచ దృష్టికి ఇజ్రాయెల్ అన్యాయం చేస్తుంది, ఇజ్రాయెల్ అమాయకుల పైన బాంబులు వేస్తున్నది, గాజా పైన. ఇజ్రాయెల్ పాపం పాలస్తీనాలను చంపేస్తున్నారు, చంపాల్సింది హమాస్ అనే ఉగ్రవాద సంస్థలో ఉన్న వాళ్ళని కానీ అమాయక ప్రజలను చంపుతున్నారు అని అంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేది ఎవరంటే పాలస్తీనాలే. ఇంతకు ఉగ్రవాదులుగా ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు పాలస్తీనాలే. పాలస్తీనాలే వాళ్ళు ఉగ్రవాదులుగా తయారయ్యారు, అందుకే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో వీడియోస్ ఉన్నాయి. గాజాలో వాళ్ళు ఖవాతు చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఫోటోలు తీయడము, వాళ్ళందరిపైన పూలు చల్లడము, వాళ్ళను ఆహ్వానించడము, వాళ్ళ రాకెట్లు పట్టుకొని, ఆ మిషన్ గన్స్ పట్టుకొని వాళ్ళ ఖవాతు చేస్తున్న ఆ వీడియోస్ ఎన్నో ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి, ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి అవి. సో ఇప్పుడు గాజా ప్రజలను ఏంటంటే వాళ్ళను, ఆ పాలస్తీనాలను హ్యూమన్ షీల్డ్స్ అంటే మానవ కవచాలుగా వీళ్ళపైన. ఎందుకంటే అంతర్జాతీయ యుద్ధ నియమాలలో ఒక నియమం ఏంటిదంటే అమాయకమైన జనులను చంపకూడదు. ఒక దేశం ఇంకో దేశం పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు పౌరులపైన, వాళ్ళు నివసించే పట్టణాలపైన బాంబులు వేయకూడదు. కేవలము సైనికులు ఎక్కడైతే ఉంటారో ఆ సైనికులపైన బాంబులు వేయాలా, వాళ్ళనే కాల్చి చంపాలా, వాళ్ళపైననే విమానం ద్వారా వాళ్ళు బాంబులు వేసి వాళ్ళను హతం చేయాలా తప్ప అమాయకమైన ప్రజలు ఎవరైతే ఉంటారో పట్టణాలలో నివసించే వాళ్ళపైన, వాళ్ళ యొక్క ఇళ్ళపైన కానీ, వాళ్ళ యొక్క అపార్ట్మెంట్లపైన కానీ, వాళ్ళు ఉండే పట్టణాలపైన కానీ బాంబులు వేయకూడదు. అది యుద్ధ నేరము అనేది అంతర్జాతీయమైన యుద్ధ నియమాలలో ఒక నియమం. కానీ ఇక్కడ హమాస్ అనే ఈ యొక్క ఉగ్రవాద సంస్థ ఏంటంటే వాళ్ళు ఉండేదే ఆ ఇరుకుగా ఉన్న 350 కిలోమీటర్లు ఉంటుందట అంతే ఆ గాజా స్ట్రిప్. ఆ చిన్న స్ట్రిప్ 350 కిలోమీటర్లు అంతే మొత్తం పట్టణం అంతా. ఆ 350 కిలోమీటర్లు చాలా ఇరుకుగా ఉంటాయి, ఇల్లులు కానీ, స్థలాలు కానీ, బిల్డింగ్లు కానీ ఇరుకు అనమాట. సో ఆ మధ్యలోనే వీళ్ళు నక్కి ఉన్నారు. ఎక్కడెక్కడ నుండైతే రాకెట్లు వచ్చి ఇజ్రాయెల్ పైన పడినాయో పోయిన శనివారం రోజున, ఆ ప్రాంతాలన్నీ వాళ్ళు గుర్తించి అక్కడ వాళ్ళు బాంబులు వేశారు.
ఎందుకంటే అక్కడ నుండి రాకెట్లు వచ్చినాయంటే ఖచ్చితంగా ఆ బిల్డింగ్లలో ఖచ్చితంగా హమాస్ టెర్రరిస్టులు ఉంటారని వాళ్ళు బాంబులు వేశారు. అలా వేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 1700 మంది చనిపోయారని అక్కడ ప్రకటన జరుగుతున్నది. 1700 మంది, నిన్న రాత్రి వరకు 1700 మంది హమాస్ ఉగ్రవాదులను మేము చంపామని వీళ్ళు, లేదు పౌరులను చంపారని వాళ్ళు. ఈ విధంగా జరుగుతూ ఉన్నది ఇక్కడ ఇదంతా. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు భూతల అంటే ఇప్పటిదాకా ఓన్లీ కేవలము ఏరోప్లేన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా లేదా ప్లేన్స్ ద్వారా వాళ్ళు బాంబులు వేసి మాత్రమే అక్కడ గాజా పట్టణంలో ఈ హమాస్ ప్రాంతాలు, హమాస్ను ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలలో వాళ్ళు వేసి ఆ యొక్క ఇల్లులను, ఆ యొక్క అపార్ట్మెంట్లను, వాళ్ళ స్థలాలను నాశనం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా గ్రౌండ్లో కూడా, నేలపైన కూడా సైన్యాన్ని 3,60,000 సైన్యాన్ని మోహరించి పెట్టారు రెడీగా. 100 ట్యాంకులను, 3,60,000 మంది సైనికులను అక్కడ ఇజ్రాయెల్ గాజా యొక్క సరిహద్దులో మోహరించి పెట్టారు. మరియు అంతేకాకుండా మనం చూస్తున్నాము వాళ్ళు 24 గంటలు టైం ఇచ్చారు ఆ నార్త్లో ఉన్న వాళ్ళందరూ సౌత్కి వెళ్ళిపోమని. అంటే 11 లక్షల మందిని వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మేము ఇంటింటికి తిరిగి మేము ఖచ్చితంగా హమాస్ ఉగ్రవాదులను చంపుతామని చెప్పారు. అది ఇప్పుడు జరుగుతున్న హాట్ న్యూస్ ప్రస్తుతం ప్రపంచంలో. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడ చూపించాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ థింగ్, మొదటిగా నేను మీకు చరిత్ర దగ్గర నుండి వస్తా. ప్రపంచం ఏమనుకుంటుందో నాకు అవసరం లేదు. నాకు ఇండియా అభిప్రాయం అక్కర్లేదు, నాకు యుఎన్ఓ అభిప్రాయం అక్కర్లేదు, నాకు వీళ్ళెవ్వరి అభిప్రాయం అక్కర్లేదు. నేను వాళ్ళ ఎవ్వరి అభిప్రాయాన్ని తీసుకోను కూడా. నేను ఒక వధువుగా, క్రీస్తు ఒక వధువుగా, క్రీస్తు ఒక పెళ్లి కుమార్తెగా బైబిల్ ఏమంటాంది, మన ప్రవక్త ఏమన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఫ్రమ్ దట్. రెడీగా ఉన్నారా? దేవుడు అబ్రహాము కాలంలోనే ఎందుకు దేవుడు అబ్రహాముకి ఆశీర్వాదం ఇచ్చాడంటావు? ఏమని? నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమంది ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకొందురు. వాగ్దానం అర్థమవుతుందా ఇక్కడ? దేవుడు అబ్రహాముతో ఏమని చెప్తున్నాడు? మూల పురుషుడైన అబ్రహాముతో, నీ సంతానము వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకొందురు. అఫ్కోర్స్ ఇది రెండిటికి చూపిస్తుంది. ఎందుకంటే మన ప్రవక్త మెసేజ్లో రెండింటిని చూపించాడు. ఒకటి భౌతిక ఇజ్రాయేలులకు, ఇంకొకటి ఆత్మీయ ఇజ్రాయేల్ అయినా మనకు. భౌతిక ఇజ్రాయేలు, ఆత్మీయ ఇజ్రాయేల్. నేను ఇప్పుడు భౌతిక ఇజ్రాయేల్ గురించి మాట్లాడతాను ఫస్ట్, తర్వాత ఆత్మీయ ఇజ్రాయేల్ గురించి మాట్లాడతాను టైం ఉంటే. లేకపోతే సబ్జెక్ట్ కంటిన్యూ చేద్దాం. వింటున్నారా నేను చెప్పింది? ఎందుకు దేవుడు ఇక్కడ నీ సంతతి వారు తమ శత్రులు కానీ స్వాధీనపరుచుకుంటారని అన్నాడు? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. మీరు గమనించాలా? శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. యు విల్ పొజెస్ ద ఎనిమీస్ గేట్స్. ఇప్పుడు స్టోరీ ఎక్కడి నుండి మొదలు పెట్టబడుతుంది అంటే, జలప్రలయం తర్వాత నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. షేము, హాము, యాపెతు. షేములో నుండి వచ్చిన వాడే అబ్రహాము. ఎందుకంటే నువ్వు అబ్రహాం యొక్క వంశావళికి వెళ్ళి చూస్తే అబ్రహాం ఎక్కడి నుండి వచ్చాడంటే షేములో నుండి వచ్చాడు. ఇప్పుడు షేములో నుండి వచ్చిన ఈ అబ్రహామును దేవుడు ఆదికాండం 12వ అధ్యాయములో పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ హిమ్. అవునా? హారానులో నుండి బడికి రమ్మని, కల్దీయుల దేశంలో నుండి బడికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. పిలుస్తున్నాడా లేదా? ఓకే, ఇక్కడ వచ్చింది కదా, ఇదిగో చూడండి ఒకసారి. నోవాహు యొక్క జియోనాలజీ మనం చూస్తే ఇదిగో ఇక్కడ ఉన్నదిగా, షేము, అర్పెషదు, ఇవన్నీ కూడా. ఇవన్నీ తర్వాత లాస్ట్కు తేరావుకి 3 కుమారులు. ఒకరు నాహోరు, ఇంకోటి అబ్రహాము, ఇంకోటి హారాను. వింటున్నారని చెప్పింది. ఇప్పుడు ఈ అబ్రహాం ఎక్కడి నుండి వచ్చాడంటే షేములో నుండి వచ్చాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది, ఇటు చూడండి, నా వైపు చూడండి.
నేను చెప్పేది వినండి, అది తర్వాత చూద్దురు. వింటున్నారా? దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహాంకి 3 విధములకు వాగ్దానం చేశాడు. ఆ మెసేజ్ చెప్పిన నేను 3 విధములకు వాగ్దానము. అందులో ఒకటేంటిది అంటే ల్యాండ్, భూమి. నేను నీకు ఆ దేశముని ఇచ్చేదను అన్నాడు ఆయన. నీవు నీ స్వజనులను, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను, నీకు కలుగున ప్రతి వారిని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశమునకు నువ్వు వెళ్ళు అని ప్రభు చెప్పాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో. ఆ దేశము నువ్వు స్వతంత్రించుకుంటావు, నువ్వు స్వాధీనపరుచుకుంటావు, అది నీకును నీ తర్వాత నీ సంతానానికి ఇస్తానని అన్నాడు ఆయన. ల్యాండ్, అవునా? భూమిని, ఆ దేశాన్ని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన చేశాడా లేదా? ఇప్పుడు ఆ దేశం గురించి మనం మాట్లాడుకుందాం. అబ్రాహాము దేవుడు చెప్పినట్లుగానే హారానును విడిచిపెట్టి, కల్దీయుల దేశాన్ని విడిచిపెట్టి, బబులోని విడిచిపెట్టి, కల్దీయుల దేశమే బబులోను, హారాను, ఆ బబులోని విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి బయలుదేరాడు. ఇప్పుడు దేవుడు చూపించిన దేశంలోనికి వెళ్ళి అక్కడ ఆయన గుడారాలు వేసుకొని బ్రతుకుతున్నాడు ఆయన, ఆ వాగ్దాన దేశంలో. మరి అబ్రహాంకి ఆ దేశమంతా నేను నీకు ఇస్తానని చెప్పాడు ఆయన. ఆ భూభాగమనంతా నేను నీకు ఇస్తాను చెప్పాడా? దేవుడు వాగ్దానం చేశాడా? నీవు తూర్పున ఎంత నడుస్తావో, పడమరన ఎంత నడుస్తావో, ఉత్తరమున దక్షిణమున నువ్వు ఎంత నడుస్తావో అదంతా నీకు, నీ తర్వాత నీ సంతానానికి నేను ఇస్తున్నాను అన్నాడు ఆయన. మరి ఇస్తున్నానన్న తర్వాత మళ్ళీ ఎందుకు ఇక్కడ దేవుడు? నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరంటాడు. ఆల్రెడీ భూభాగాన్ని నేను నీకు ఇచ్చానన్నాడు కదా. అబ్రహాం అప్పుడు అక్కడ పరదేశిగా బతుకుతున్నాడు కదా. సొంత వాగ్దాత దేశములో ఒక పరదేశిగా బతుకుతున్నాడు, గుడారాలు వేసుకొని. కట్టడాలు ఏవి కట్టలేదు అక్కడ. కరెక్టేనా? వాగ్దాన దేశంలో ఒక పరవాసిగా బతుకుతున్నాడు. దేవుడు ఆల్రెడీ అబ్రహాంకి 15వ అధ్యాయంలో ఏం చూపించాడంటే, ఆయన సంతానం వారు, ఏది అబ్రహాం సంతానం వారు తమది కాని దేశంలోనికి వెళ్ళిపోతారని చెప్పాడు ఆయన. అక్కడ వాళ్ళు 4 తరముల వరకు ఉంటారని, 4 తరముల తర్వాత ఆ దేశమునకు తన యొక్క బలమైన హస్తముతో తీర్పు తీరుస్తానని, తన దక్షిణ హస్తముతో తీర్పు తీరుస్తానని, మళ్ళీ నీ సంతానమును ఆ దేశము నుండి నేను తిరిగి తీసుకొచ్చి ఎక్కడైతే ఇప్పుడు నీవు గుడారాలు వేసుకొని బ్రతుకుతున్నావో ఇది, ఈ భూభాగాన్ని, ఈ ల్యాండ్ నేను ఇస్తానన్నాడా లేదా? దేవుడి ప్రణాళిక మీకు అర్థమవుతుందా? అర్థమైందా నేను చెప్పింది? నిజంగానే అలా అన్ని తర్వాత మళ్ళీ ఇక్కడ 22వ అధ్యాయానికి వచ్చినప్పుడు, అదే ఆ యెహోవా ఈరే కొండ యుద్ధకు వచ్చినప్పుడు అక్కడ ఏమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు? నీ యొక్క సంతానం వారు తమ శత్రువుని స్వాధీనపరుచుకుంటారంటున్నాడు. చూడండి ప్లాన్ ఎట్లుందో దేవుడిది. ఆల్రెడీ దేవుడు అబ్రహాం యొక్క సంతానమును గూర్చి క్లియర్గా చెప్పేశాడు. 400 ఇయర్స్లో ఏం జరగబోతుంది, 400 సంవత్సరాలలో ఏం జరగబోతుందో చెప్పేశాడు ఆయన. ఎవరికి? మూల పురుషుడైన అబ్రహాంకి. సరిగ్గా దేవుడు చెప్పినట్లుగానే అది ఎక్కడ నెరవేర్పు జరిగిందంటే యోసేపు కాలంలో నెరవేర్పు జరిగింది. వీళ్ళందరూ స్వదేశాన్ని విడిచిపెట్టి, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి, యాకోబుతో ఉన్న తన కుమారులు వాళ్ళందరూ కూడా, వాళ్ళ పిల్లలందరూ కలిసి ఐగుప్తుకు వెళ్ళిపోయారు. దాదాపు 70 మంది వెళ్ళిపోయారా? వెళ్ళిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు వాళ్ళు దాదాపు 20 లక్షల మంది అయ్యారు. వెళ్ళిపోయిన 70 మంది అక్కడికి వెళ్ళేసరికి 20 లక్షల మంది అయ్యారు. సంతానం విస్తరించబడింది. యోసేపు ఉన్నంతసేపు వీరికి ఎలాంటి సమస్య లేదు ఐగుప్తు దేశంలో.
కానీ యోసేపు తెలియని ఒక కొత్త ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు, అంటే యోసేపును గూర్చి కానీ యోసేపు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కానీ ఏమీ తెలియదు అతనికి. వింటున్నారా? సో యోసేపుని ఎరగని ఒక కొత్త ఫరో ఎప్పుడైతే ఈ ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడో అప్పుడు ఈ జనుల పైన అతని దృష్టి పడింది. వీరు మన దేశం కంటే ఎక్కువ సంతానంగా ఉన్నారు, అంటే ఐగుప్తుల కంటే వీళ్ళు ఇజ్రాయెల్లో ఎక్కువగా కనబడుతున్నారు, పైగా వీళ్ళు మన దేశస్థులు కాదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ ఆచారాలు వేరు, వీళ్ళ సాంప్రదాయాలు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. వీళ్ళు ఐగుప్తులో ఉన్న విగ్రహాలను పూజించరు, ఐగుప్తులో ఉన్న దేవతలను ఆరాధించరు, వీళ్ళు ఆ పండుగలను వీళ్ళు పాటించరు. వీళ్ళు అన్నీ గమనించాడు ఫరో. గమనించి ఏం చేశాడు, ఒకవేళ ఏదైనా శత్రు దేశం కనుక మన పైన యుద్ధానికి వస్తే వీళ్ళందరూ కనుక అటువైపు తిరిగిందనుకో మన పని అయిపోయినట్టే. అందుకే వీళ్ళని అణిచివేయడం మంచిది. వీళ్ళను మనము స్వతంత్రమైన పౌరులుగా ఉంచకుండా, స్వతంత్రమైన పౌరులుగా మన దేశంలో ఉంచకుండా బానిసలుగా చేయడం కరెక్ట్. అప్పుడు వీళ్ళు మన మాట వింటారని నేను ఓసారి చెప్పాను కదా, అన్ని శాఖల మంత్రులను పిలిపించి, ఫరో ఉన్నాయి కదా అండి, అన్ని 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 ఏ రాజ్యానికైనా ఖచ్చితంగా మంత్రి పదవులు ఉంటాయన్నమాట. ప్రతి వారు ఎవరు వాళ్ళ మంత్రి పదవి చూసుకోవాలి వాళ్ళు, అవునా? పిలిపించి వీళ్ళను మెల్లగా బానిసత్వంలోనికి తిప్పేశాడు, అవునా? వీళ్ళను బానిసలుగా మార్చేశారు. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజలను. మెల్లమెల్లగా ఒక్కొక్క శాఖ మంత్రితో ఒక్కొక్క ఆంక్షలు విధించి ఆ ఆంక్షల ద్వారా వీళ్ళు బానిసలేటట్లుగా చేసేశారు. ఈ బానిసత్వమును భరించలేక వీళ్ళు మళ్ళీ దేవుని దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టారు. ఏమనంటే, ప్రభువా నువ్వు అబ్రహాముకు వాగ్దానం చేశావు కదా, ఆ వాగ్దానం చొప్పున తిరిగి మమ్మల్ని మా పితరుల దేశానికి తిరిగి తీసుకెళ్ళు, ఈ బానిసత్వం నుండి మాకు విడుదల ఇవ్వు, తిరిగి మమ్మల్ని మా పితరుల దేశానికి తిరిగి తీసుకెళ్ళు, నువ్వు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబులకు, యోసేపులకు ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో అది జ్ఞాపకం చేసుకో. యోసేపు కూడా దేవుడు చెప్పాడు కదా, అందుకే యోసేపు ఏమన్నాడు, నేను చనిపోయిన తర్వాత నా యొక్క శవాన్ని ఇక్కడ మీరు పాతి పెట్టకూడదు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శించు కాలం వస్తుంది, మరి దేవుడు దర్శించిన రోజున మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు నా యొక్క శవమును కూడా తీసుకుని వెళ్ళండి. చెప్పాడా లేదా? సో వీళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రార్థన చేయడానికి కారణం ఫరో హింసలు. ఫరో తీసుకొచ్చిన హింసలు, బాధలే వీళ్ళను అణిచివేయడం మొదలుపెట్టారు. వాళ్ళు తెలుసు కదా, మగపిల్లలందరినీ చంపేయమని, పుట్టిన ప్రతి మగపిల్లలను చంపేయమని, ఇలా అణిచివేత మొదలుపెట్టింది వాళ్ళది. వాళ్ళ ఆస్తులను సీజ్ చేసేయడం, వాళ్ళకు వ్యాపారాలు లేకుండా చేయడం, వాళ్ళు ఇక ఫరో ఏం చెప్తే అది వినే స్థితికి తీసుకొచ్చేశారు, బానిసలుగా మార్చేశారు, మట్టి పిసికేవారుగా మార్చేశారు. ఆ దేశ పౌరులుగా కాకుండా ఒక బానిసలుగా మట్టి పిసికేవారుగా వాళ్ళని మార్చేశారు. వింటున్నారా? ఇటుకలను తయారు చేయడము, పట్టణాలు కట్టడము, వీళ్ళు ఎలా అంటే ఒక కూలివారుగా, ఒక బానిసలుగా మారారు వీళ్ళు. అలా చేసేసాడు ఫరో అక్కడ మెల్లగా, ఓకేనా? కానీ ఇవన్నీ ప్రవచనమే. ఆల్రెడీ అబ్రహాంతో దేవుడు చెప్పాడు కదా, తమది కాని దేశంలో వారు హింసలు పొందుకుంటారని చెప్పాడు కదా, నీ సంతానం హింసలు పొందుకుంటారు, కానీ హింసించిన ఆ దేశాన్ని నేనే తీర్పు తీర్చి తిరిగి మళ్ళీ నువ్వు ఎక్కడైతే ఇప్పుడు ఉన్నావో ఆ భూభాగంలోనికి తీసుకొస్తానని దేవుడు చెప్పాడా? వింటానా? ఉన్నారా ఇక్కడే? చాలా నెమ్మదిగా చక్కగా వివరణ ఇస్తానా మీకు. ఇంతకంటే ఎక్కువ వివరణ ఎవడివ్వడు మీకు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు
ఫరో పెడుతున్న హింసలు, వాటి వలన వీళ్ళు మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, రక్షకుడు పుడతాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంతలో మోషే పుట్టాడు. మోషే స్టోరీ అంతా మనకు తెలుసు. ఇప్పుడు నా స్టోరీ అది కాదు, మోషే స్టోరీ పక్క పెట్టేసాయి, అదంతా తెలుసు మనకు. ఇప్పుడు ఇజ్రాయేలులను దేవుడు మోషే ద్వారా ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించి ఆ హింసల నుండి విడిపించి తిరిగి వాళ్ళని ఏ దేశానికి తీసుకొస్తున్నాడంటే, ఎక్కడైతే వారి మూల పురుషుడు, వాళ్ళ యొక్క ప్యాట్రిక్ అబ్రహాం, మూల పురుషుడైన అబ్రహాం ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశంలోనికి, ఆ వాగ్దాన దేశంలోనికి తిరిగి తీసుకొస్తున్నాడు. కానీ అక్కడికి తిరిగి తీసుకొచ్చేసరికి ఆల్రెడీ అక్కడ 7 రకాల తెగలు గల వాళ్ళు జీవిస్తున్నారు. అక్కడ యోషువ గ్రంథంలో ఉంది, 7 రకాల తెగలు గల వారు ఆల్రెడీ ఆ వాగ్దాన దేశంలో జీవిస్తున్నారు. ఇప్పుడు మోషే నాయకత్వంలో వీళ్ళు బయటికి తీసుకొని రాబడ్డారు. యోషువ నాయకత్వంలో ఇప్పుడు వాగ్దాన దేశంలోనికి తీసుకొని పోబడుతున్నారు. ఇప్పుడు యోషువ ఎరుకో పట్టణం దగ్గర నుండి మొదలుపెట్టాడు. ఎరుకో గోడలు కూలిపోట స్టోరీ తెలుసుగా మీ అందరికి, పిల్లలు మీకు తెలుసు కదా. అక్కడి నుండి మొదలుపెట్టాడు, మొత్తం ప్రతి దాన్ని చంపుకుంటూ వెళ్తున్నాడు. గమనించాలి ఇప్పుడు మీరు, వీళ్ళు చంపుకుంటూ వెళ్తున్నారు. పిల్లలను, పెద్దలను, కనబడిన వాళ్ళని అందరినీ చంపుకుంటూ, యుద్ధము చేసుకుంటూ ఆ ప్రదేశాన్ని, ఆ భూభాగాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు. ఓకే, అలా ఎరుకో నుండి ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు జయించుకుంటూ వెళ్తున్నారు. యోషువ గ్రంథం చదవండి, నాకు ఇప్పుడు టైం లేదు, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి యోషువ గ్రంథం. ప్రతి దగ్గర వాళ్ళు, ప్రతి తెగలు ఏవైతే ఉన్నాయో అందులో జీవిస్తున్నారో, అందులో కానానీయులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కానాన్ అనే పేరు దానికి, ఆ దేశం, ఆ ప్రదేశానికి కానాన్ అనే పేరు అది. ఆ కానానీయులను కానీ ఇంకా ఎవరెవరైతే అక్కడ ఉన్నారో ఆ 7 తెగలు గల వాళ్ళందరినీ కూడా, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసుకుంటూ, వాళ్ళని చంపుకుంటూ, వాళ్ళ యొక్క గవినులను స్వాధీనపరుచుకుంటూ, శత్రుగోనులను స్వాధీనపరుచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒకవేళ కనుక మనమే అప్పుడు ఉన్నాము, అప్పుడు ఇదే యుఎన్ఓ, ఇదే ఐక్యరాజ్య సమితి ఉన్నది, అప్పుడు కూడా ఇదే దేశాలు ఉన్నాయి. ఏమందున్నప్పుడు యోషువని, ఎంత అన్యాయం రా, ఎంత అక్రమం రా ఇది. వీళ్ళు వచ్చి ఆ దేశాన్ని ఇట్లా వీళ్ళు లాక్కోచారా? పాపం వాళ్ళు బ్రతుకుతున్న దేశంలోనికి వీళ్ళు వచ్చి వాళ్ళని నిలగొట్టడం ఏందిరా, వాళ్ళని చంపడం ఏందిరా, వాళ్ళ ఇల్లులలో వీళ్ళు వచ్చి ఉండడం ఏందిరా, వాళ్ళు తవ్విన బావిలను వీళ్ళు తాగడం ఏందిరా, వాళ్ళు నాటిన ద్రాక్ష తోటలను వీళ్ళు అనుభవించడం ఏందిరా. మేము ఒప్పుకోం దీన్ని కదా, అవునా కాదా? కానీ నేను ఇప్పుడు దేవుని దృష్టిలో నుండి చూస్తానా? దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు నేను దేవుని దృష్టిలో నుండి చూస్తే నాకేం కనబడుతుందంటే, ఆదికాండం 15వ అధ్యాయంలో ఆయన చెప్పినట్టుగానే తమది కాని దేశంలో నీ సంతానము 4 తరాల వరకు ఉంటుంది, 4 తరాలకు నేను వాళ్ళని దర్శిస్తాను. ఇప్పుడు ఎక్కడైతే వాగ్దాన దేశంలో నువ్వు పరవాసిగా బతుకుతున్నావో ఈ భూభాగాన్ని నేను నీ సంతానానికి ఇస్తా. ఆ దేశం వారు వీళ్ళని హింసించినందుకు, నీ సంతానాన్ని హింసించినందుకు ఖచ్చితంగా ఆ దేశాన్ని నేను తీర్పు తీరుస్తా. ఇక్కడనో మళ్ళీ ఆదికాండం 22వ అధ్యాయంలోనో ఏమంటున్నాడు? నీ సంతానము, హల్లెలూయా, ఏంటంట, నీ సంతానము తమ శత్రుగోని స్వాధీనపరుచుకుంటారు. అదేనా యోషువ గ్రంథంలో జరిగింది? కానీ ప్రపంచ దృష్టికి ఏంది? అది అన్యాయము, ఇది అక్రమం, ఇది ఎంత ఘోరం, ఇది ఎంత భయంకరం, ఇది ప్రపంచ దృష్టికి ఏంటి చెప్పండి? ఇప్పుడు అది అన్యాయం, అది అక్రమం, అది ఘోరం, అది అవునా కాదా?
కానీ దేవుని దృష్టికి, అబ్రాహాము దృష్టికి, అబ్రాహాము వాగ్దానానికి అది కరెక్టా కాదా? ఇక్కడ రిబ్కాకు ఇవ్వబడిన వాగ్దానం ప్రకారముగా తమ పగవారి యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారని వేల వేల మందికి నువ్వు తల్లి అవుతావని అక్కడ వాళ్ళు దీవించారా లేదా? అందుకే విశ్వాసి ఎప్పుడు కూడా లోకం దృష్టిలో నుండి చూడకూడదు, దేవుని వాక్యం యొక్క దృష్టిలో నుండి చూడాలా. ఆ చిన్న పిల్లలను చంపుతున్నప్పుడు యోషువ ఆడవాళ్ళను, ముసలి వాళ్ళను, పెద్దవాళ్ళను మన స్వదేశాన్ని వాళ్ళు స్వాధీనించుకోవాలంటే ప్రవక్త ఏమన్నాడు, ఒక్క అడుగు స్థలాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవాలన్నా శత్రువుతో పోరాడి వాళ్ళని చంపాల. వాళ్ళను ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఒక్క అడుగును వాళ్ళు స్వాధీనపరచుకోవాలన్నా ఆ దేశంలోని ఆ భూభాగంలో ఒక్క అడుగును వాళ్ళు స్వాధీనపరచుకోవాలని ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు చంపేయాలా? చేయాలా లేదా? మరి ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ చేసింది అదేగా యోషువ నాయకత్వంలో. చిన్నపిల్లలను చంపేశారు, పెద్దలను చంపేశారు, ఆడవాళ్ళని చంపేశారు, మొగలను చంపేశారు, వృద్ధులను చంపేశారు, మధ్య వయస్కులను చంపేశారు, అందరిని చంపేశారు వాళ్ళు. ఎందుకు? ఆ భూభాగం వాళ్ళది. సరే వెళ్ళిపోనరా అంటే వెళ్ళిపోతారా వీళ్ళు? ఆ భూభాగాన్ని విడిచిపెట్టి అది దేవుడు మాకు వాగ్దానం చేశాడు, అది మా పితరుడైన అబ్రహాము ద్వారా మాకు వాగ్దానం చేయబడింది, ఆయన చెప్పినట్టుగానే దేవుడు చెప్పినట్టుగానే ఇగో ఇప్పటిదాకా జరిగింది హిస్టరీలా, కాబట్టి ఇప్పుడు నేను యోషువాని నేను మీ అందరికీ లెటర్స్ పంపుతానా, మీరందరూ వదిలిపెట్టి పోండి అంటే పోతారా? ఎందుకంటే అక్కడ మళ్ళీ వాగ్దానం లేవండి, శత్రువుతో పోరాడాల్సిందే. శత్రువు గౌనిని స్వాధీనపరచుకోవడం అంటే శత్రువుతో పోరాడాల్సిందే. నా ఇది మొదటి నిర్గమంలో జరిగింది, రైట్? ఇప్పుడు మన కాలంలో ఏం జరిగిందో చూద్దాం. ఇజ్రాయేలులందరూ ఇజ్రాయేలులందరూ క్రీస్తు శకం 70వ సంవత్సరమున తీతు అనే ఆ సైన్యాధిపతి, రోమన్ సైన్యాధిపతి యెరూషలేము పైన దండెత్తినప్పుడు ఊచకోత కోసేశాడు ఇజ్రాయేల్ అందరినీ. అందుకు కారణం వారు దేవుని కుమారుని సిలువేసినందుకు. వాళ్ళు ఏమన్నారు? వాని రక్తం మా పైనను మా పిల్లల పైన నుండును గాకనే వాళ్ళు తీర్పును వాళ్ళే కోరుకున్నారు కదా. దేవుని కుమారుని సిలువేసినందుకు దేవుడు వాళ్ళని శిక్షించాడా? ఎస్, తీతనే ఆ రోమన్ సైన్యాధిపతి ద్వారా దేవుడు శిక్షించాడు. అప్పుడేమైంది? వీధులన్నీ కూడా రక్తముతో పారిపోయినాయి, యూదుల రక్తముతో, ఇజ్రాయెల్ రక్తముతో. అది ప్రవచనమే, మళ్ళీ అది లేఖనమే. అది చెప్పాడా లేదా? అది ఆల్రెడీ బైబిల్లో ఉన్న ప్రవచనమే. దానియేలు గ్రంథంలో చెప్పబడింది ఈ యెరూషలేము ముట్టడి గురించి. అదే లేఖనాన్ని దానియేలులో చెప్పబడిన లేఖనాన్ని యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 24లో చెప్పాడు. ఆయన ఆ శ్రమ చలికాలం రాకుండా ఉండునట్లు ప్రార్థన చేయండి, విశ్రాంతి దినం రాకుండా ఉన్నట్లు ప్రార్థన చేయండి చెప్పిండా లేదా? సో అదంతా చెప్పాడు. ఇప్పటి వరకు ఎన్నడూ రాని శ్రమ మీకు రాబోతుందని చెప్పాడు. అది తీతు నాయకత్వంలో నెరవేర్పు జరిగింది. అది అప్పుడే ఇజ్రాయేలు ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళందరూ అన్ని దేశాలలోకి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ పారిపోయారు వాళ్ళు. ఇక కొందరు మాత్రమే యూదులు అక్కడ మిగిలిపోయారు. ఆ తర్వాత ఆ స్థలము అన్యజనుల చేత తొక్కబడుతుందని చెప్పినట్టు, యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుతుందని చెప్పినట్టు అలానే జరుగుకుంటూ వచ్చింది. ఎప్పటి వరకు అంటే 1948 వరకు మనం చూసిన దాని ప్రకారం. కానీ వీళ్ళకి స్వతంత్రత రావడానికి కారణం ఏంటిది? ఫరో లాంటి హిట్లర్ వచ్చిండు అక్కడ. వీళ్ళు చక్కగా ఆయా దేశాలలో సెటిల్ అయిపోయి హాయిగా జీవిస్తున్నారు వీళ్ళు, అవునా? ఇప్పుడు ఫరో ఎలాగైతే వాళ్ళని హింసలు పెట్టాడో,
ఇప్పుడు హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ అనే ఈ నలుగురు నియంతలు ఆ విధంగానే హింసలు పెట్టి చంపడం ప్రారంభించారు. అప్పుడు యూదులు మరలా తిరిగి స్వదేశానికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇక ఏ దేశంలో మనకు సెక్యూరిటీ, భద్రత లేదు, మనం తిరిగి మన దేశానికి వెళ్ళాలి, అది మన వాగ్దాన దేశం, అక్కడ ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. అలా యూదులు వలస వెళ్ళడం మొదలుపెట్టారు, మళ్ళీ తిరిగి వెళ్ళడము. కానీ చాలామంది, దాదాపు 60 లక్షల మంది, 6 మిలియన్ల మందిని యూదులను ఆల్రెడీ హిట్లర్, ముసోలిని, స్టాలిన్, ఐక్మెన్ ద్వారా ఆల్రెడీ చంపబడ్డారు అప్పటికే. అప్పుడున్న యూదుల యొక్క పాపులేషన్లో, జనసంఖ్యలో అది 3వ వంతు. అది సరిగ్గా 3వ వంతు. అది ఆల్రెడీ బూరలో కూడా ఉంది, 5-6 బూరలలో కూడా అది ఉంది, 3వ వంతు చనిపోయినారు. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సేమ్ అక్కడ ఎలాగైతే జరిగిందో మొదటి నిర్గమంలో, ఇప్పుడు అలానే జరిగింది హింసలు. ప్రవక్త కూడా అదే చెప్పాడు. ఆయన, నేను కొటేషన్ చూపించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రవక్త కూడా అదే చెప్పాడు. అక్కడ ఫరో ఎలా లేచాడో ఇక్కడ హిట్లర్ అలా లేచాడు. ఎందుకనో వీళ్ళని స్వదేశంలోనికి తరమడానికి, దేవుడు వీళ్ళని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి తీసుకొచ్చాడా. అందుకే 1948 మే 14వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయేలులకు స్వతంత్రత ప్రకటించబడింది. ఇప్పుడు నేను చూపించిన ఆ యొక్క ప్రదేశమును, పాలస్తీనా ఇలా ఉండే, మొత్తం అంతా వాళ్ళదే. కానీ ఇప్పుడు ఇందులో యుఎన్ఓ ద్వారా ఇక్కడ ఇజ్రాయేలులకు స్థలం ఇవ్వబడింది. దీన్ని మాత్రము మొత్తం అరబ్ కంట్రీస్ అన్ని, ముస్లిం కంట్రీస్ అని వ్యతిరేకించినాయి. అప్పటి నుండి అందుకే ఇజ్రాయెల్ పైకి యుద్ధానికి వెళ్తానే అవి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయడం మొదలుపెట్టారు, వాళ్ళకి ఎంత ఇచ్చిందో అక్కడే ఆగలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు మొదటి నిర్గమంలో ఏం జరిగిందో తెలుసుగా. సో వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు, యుద్ధం జరుగుతున్నప్పుడల్లా కొంత భాగాలు లాగేసుకుంటున్నారు. యుద్ధం ఎవరు చేస్తున్నారు? పాలస్తీనులు చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేసినప్పుడల్లా ఓడిపోయి కొంత భూభాగాన్ని వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ ఆక్రమించుకోబోతున్నారు. ఇప్పుడు కూడా జరగబోయే యుద్ధంలో అదే జరుగుతుందేమని భయపడతాను అందరు ఇప్పుడు. కానీ ఇక్కడ నీకేం కనబడతాను? యోషువ గ్రంథం కనబడతలేదా? ప్రపంచానికి అయ్యో పాపం పాలస్తీనీయులు, అయ్యో పాపం వాళ్ళని ఎట్లా చంపుతున్నారు చూడు, వాళ్ళ పైన బాంబులు ఎట్లేస్తున్నారు చూడు, పాపం పిల్లలు పెద్దలు అందరూ చచ్చిపోతున్నారు చూడు అంటారు. కానీ నేను లేఖనములో నుండి చూస్తే ఏదైతే మొదటి నిర్గమంలో జరిగిందో అదే ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తూ ఉన్నది. అక్కడ ఫరో హింస పెట్టడం ద్వారా వారు ఎలాగైతే స్వదేశానికి తరమబడ్డారో, ఇక్కడ హిట్లర్, ముసోలిని, స్టాలిన్, ఐక్మెన్ అని ఆ నలుగురు నియంతలు హింసించడం ద్వారా వీళ్ళను కూడా దేవుడు అందుకే మళ్ళా తిరిగి వాళ్ళ స్వదేశానికి వచ్చినట్టుగా చేశాడు. ఆయన వాళ్ళు తరిమారు తిరిగి స్వదేశానికి వెళ్ళేటట్టుగా. మరి ఇప్పుడు వాళ్ళు స్వదేశానికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? మరి వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవాలిగా. సరే, ఇప్పుడు ఈ పాలస్తీనాలతో ఒక ఒప్పందం చేసుకుందామంటే ఒప్పుకుంటారా? వాళ్ళ భూభాగాన్ని విడిచిపెట్టమంటే ఒప్పుకుంటారా? యుఎన్ఓ లెటర్లు రాసినా ఒప్పుకుంటుందా? చెప్పట్లే నాకు. అసలే వీళ్ళకు స్వతంత్రత ఇచ్చి వాళ్ళు తిరిగి ఆ దేశం రావడము ఏ ముస్లిం కంట్రీస్కి ఇష్టం లేదు. మధ్య ఆసియా దేశాలలో ఉన్న ముస్లిం కంట్రీస్ అన్నీ దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికీ 9 యుద్ధాలు జరిగిన ఇజ్రాయెల్ పైకి ఇప్పటికీ. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా? లేఖనం జరుగుతుంది. ఎలా లేఖనం అంటే, ప్రతి యుద్ధములో వాళ్ళు వాళ్ళ దేశాలని స్వాధీనపరుచుకుంటా ఉన్నారు. యు అండర్స్టాండ్? ప్రపంచానికి ఎట్లా కనబడుతుందంటే, అయ్యో పాపం పాలస్తీనాలు, అయ్యో పాపం వాళ్ళని చంపేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలని వాళ్ళందరూ మా వాళ్ళని చంపేస్తున్నాడు ఇజ్రాయెల్, వీళ్ళని మేము వదిలిపెట్టాం ఈ యూదులను. కానీ వాడికి తెలియదు ఏంటంటే, వాళ్ళు యుద్ధం చేసినప్పుడల్లా ఓడిపోతున్నారు, భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వతంత్రించుకుంటున్నారు. నేను పెట్టిన వీడియోలలో ఉన్నాయి, ప్రపంచ మీడియా అదే చెప్తున్నది.
ఇప్పటిదాకా ఇజ్రాయెల్తో యుద్ధం ఏదైతే చుట్టుపక్కల దేశాలు చేశాయో, చేసినప్పుడల్లా పాలస్తీనాలు కూడా చేసినప్పుడల్లా ఏమవుతుందంటే వాళ్ళు కొంత భూభాగాన్ని ఆక్రమించేసుకుంటారు. యెహోషువ గ్రంథంలో అదేగా జరిగింది. యెహోషువ గ్రంథంలో అదేగా జరిగింది. చెప్పండి నాకు బ్రదర్, దట్ ఈస్ అ ప్రామిస్. అది వాగ్దానం, అది వాగ్దానం. అందుకే జరుగుతుంది అట్లా. మనకు ప్రపంచ దృష్టిలో చూస్తే అయ్యో పాపం పాలిస్తీనాలో ఆడోళ్ళు చిన్నపిల్లలు, అయ్యో పాపం వాళ్ళు ఎంత దారుణం ఇది. 47లో ఆ పట్టం చూడు, ఇప్పుడు 2023లో పట్టం చూడు, 2023లో పట్టం చూడు, ఎంత దారుణం ఇది. మొత్తం తీసేసుకున్నది చూడు, ఇంత అన్యాయం చూడు, మొత్తం తీసేసుకున్నది ఇజ్రాయెల్. మొత్తం ఏదో పోని కదా అనుకొని తీస్తే మొత్తం లాగేసుకున్నది. కానీ వాళ్ళు యోషువ గ్రంథం ప్రకారంగా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఇక నేను ఇంకా ఆత్మ సంబంధం దగ్గరకు వచ్చేంత టైం లేదు నాకు. మీరు మెసేజ్ చదవండి, దాన్ని శత్రువుగా నేను స్వాధీనపరచుకున్నట. సూపర్ మెసేజ్, అద్భుతమైన వర్తమానం. లోకం దృష్టిగా అది అన్యాయము, అక్రమము, అధర్మము. కానీ దేవుని వాక్యానికి వస్తే అదే కరెక్ట్. ఒక ప్రశ్న అడిగారు, యుద్ధాలు దేవుని యొక్క చిత్తమా? 100%. యుద్ధాలు దేవుని చిత్తము. ఎస్. ఒకరోజు నేను బోధిస్తా, దాని మీద ప్రవక్త కొటేషన్స్తో సహా చూపిస్తా. అందులో మనకేం కనబడుతుంటే చిన్న పిల్లలను కూడా చంపేయడము, పుట్టిన పిల్లలను చంపేయడము, బాలింతలను చంపేయడము, ఆడవాళ్ళని చంపేయడము, వృద్ధులను చంపేయడము. ఇదంతా ఎట్లుంటుందంటే మన మనసుకి అయ్యో 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 పాపం, అయ్యో వాళ్ళ నివాసాలపైన 1000 బాంబులేసిల్లట. అయ్యో గాజా మొత్తం శ్మశానంగా మారిపోయిందట, భూస్థాపితం అయిపోయింది. అయ్యో అయ్యో, గాజా పైకి నేను అగ్నిని పంపుతానని దేవుడు ఆల్రెడీ ఆమోస్ 1:7 చెప్పాడు. ఆయన చెప్పాడా? గాజాను గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. గాజా పైకి అగ్నిని పంపుతానన్నాడు ఆయన. చెప్పాడా లేదా? ఇక్కడ ఏం జరుగుతున్నది? ప్రవచనం నెరవేరిపోతుంది. ప్రతి యుద్ధంలో ప్రవచనం నెరవేరిపోతుంది. 2023 కాదండి, 1948 నుండి ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు జరిగిన ప్రతి యుద్ధంలో ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉన్నది. వాళ్ళు అందుకే ఆ భూభాగాన్ని స్వాధీనపరుచుకుంటా ఉన్నారు. అందుకే ఆ భూభాగాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటా ఉన్నారు. వాళ్ళు యెహోషువ గ్రంథంలో జరిగినట్టుగా ఇప్పుడు జరుగుతూ ఉన్నది వాళ్ళకు. ప్రపంచానికి ఆ ప్రత్యక్షత లేదు కాబట్టి ఆ దృశ్యం నుండి వాళ్ళు చూడలేరు. దాన్ని మనం చూడాలా, మనం చూడగలిగినప్పుడే దేవుని దృష్టిలో నుండి మనం చూస్తున్నామని అర్థం. ఈరోజు మనం ఎందుకు ఇజ్రాయెల్ పక్షమున ఉన్నాం? లేఖనం. ఈరోజు మనం ఇజ్రాయెల్ పక్షమున ఉండడానికి కారణం న్యాయ అన్యాయాలు కాదు, లేఖనం. ఆ పాలస్తీనా వాళ్ళకి చెప్దాం, అరే బాబు మీకు చుట్టుపక్కల గన్ని దేశాలు ఉన్నాయి, ప్రతి దేశంలో ఒక 3 లక్షలు తీసుకుంటే అందరు వెళ్ళిపోవచ్చు కదారా, సెటిల్ కావచ్చు కదా. ఇప్పుడు ఏ దేశాలు అయితే కొట్లాడుతున్నాయో ఆ దేశాలన్నీ సరే పోనీలే, అది ఇజ్రాయెల్ది కదా, వాళ్ళని వదిలిపెడేయండి, వాళ్ళకి ఇచ్చేయండి. ఆ పాలస్తీనాలో ఉన్న వాళ్ళందరినీ మేము కొంతమంది మేము పంచుకుంటాం, తీసుకొచ్చుకుంటాం, మా దగ్గర ఉంచుకుంటాం, మా దగ్గర వనరులు ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి చేస్తామని చేస్తారా వాళ్ళు? వాళ్ళు అలా చేస్తే మళ్ళీ శత్రువుని స్వాధీనపరచుకుని అనే ప్రవచనం ఎట్లా నెరవేరిపోతుంది?
క్వశ్చన్ అర్థమైందా అని అన్నది? దేవుడు చెప్పిన మాట తప్పిపోయినట్టేగా. ఇప్పుడు యోషువ అందరికీ లెటర్లు రాశాడు, ఎరుకో కూడా రాశాడు. ఏమని? చూడు, ఇది మా వాగ్దాన దేశం, మీరంతా వదిలిపెట్టి వేరే పోండి అంటే పోతారా? పోరు వాళ్ళు. మళ్ళీ శత్రుఘ్నుని స్వాధీనపరచుకున్నట్టు అనేది ఎలా జరగాల? నేను అదే అంటాను. ఇంకా దేవుడు ఇజ్రాయెల్ని ఒక దేశముగా గుర్తించకుండానే ఇలా వాళ్ళకు ఎక్సోడస్ నిర్గమం జరుగుతుంది అక్కడ. నిజంగా వాళ్ళని ఒక దేశంగా గుర్తిస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. కానీ అది చేయాలంటే ముందు ఎవరు వెళ్ళిపోవాలా? అన్యజనులమైన మనం వెళ్ళిపోవాలా. అన్యజనమైన మనము ఈ భూమిపై నుండి వెళ్ళిపోవాలా. మనం వెళ్ళిపోకుండా ఎత్తబడుట, అన్యజనులైన వధువు ఎత్తబడకుండా దేవుడు ఇజ్రాయెల్ పక్షమున తిరగడు. ఆయన సువార్త ఇజ్రాయెల్ పక్షమునకు వెళ్ళదు. కరెక్టేనా కాదా? కానీ వారికి ఇవ్వబడుతున్న 7వ బూరయే మనకు కడబూర. ఇక్కడ కడబూరులో ఏం జరుగుతుంది? మనం ఎత్తబడతాం. నిద్రించిన వాళ్ళందరూ లేపబడతారు. కడబూర మ్రోగగానే నిద్రించిన వాళ్ళందరూ లేపబడతారు. సజీవంగా మనం మార్పు చెంది వారు మనం కలిసి ఎత్తబడతాం. అదే కడబూర వాళ్ళకి 7వ బూర అయి ఉన్నది. ఇప్పుడు 7వ బూరలో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే 2 ప్రవక్తలు. ప్రకటన 11లో ఉన్న 2 ప్రవక్తలు, 2 సాక్షులు, మోషే ఎలియాలు వస్తారు. వాళ్ళిద్దరూ అక్కడ వాళ్ళకు సువార్త ప్రకటిస్తారు. వాళ్ళిద్దరూ అక్కడ ఇదే వర్తమానాన్ని ఆ ఇజ్రాయెల్కి సువార్త ప్రకటించినప్పుడు అందులో ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయెలులలో ఎన్నికబడిన వాళ్ళు ఉన్నారు. వారే 1,44,000 మంది. ప్రతి గోత్రములో నుండి 12,000 తీయబడిన వారు. అలా 12 గోత్రాల్లో నుండి అలా 12,000 తీయబడిన వాళ్ళు. మొత్తం 1,44,000 మంది రక్షించబడతారు అక్కడ. అర్థమైంది అందరికీ? సో నాకు ఇప్పుడు 1948 నుండి 2023 వరకు జరిగిన ప్రతిదీ కూడా నాకు లేఖనమే అనిపిస్తుంది. నీకు మొదటి నిర్గమం అర్థమైతే ఇప్పుడు ఇజ్రాయెల్కి జరుగుతున్న నిర్గమం అర్థమవుతుంది. నేను ఇప్పుడు ప్రపంచ పక్షమున లేను. నేను ఇప్పుడు ఐక్యరాజ్య సమితి పక్షమున లేను. నేను ఇప్పుడు వాక్య పక్షమున ఉన్నా. నేను వాక్యము చెప్పినట్టుగా, బైబిల్ చెప్తున్నట్టుగా ఇజ్రాయెల్ చేస్తున్నది 100% కరెక్ట్. ఇజ్రాయెల్ చేస్తున్నది 100% కరెక్ట్. అవి ప్రవచనాలు, అవి జరుగుతున్నాయి వాళ్ళకు. గాజాలో కూడా అదిగో అగ్ని కురిపిస్తానంటున్న ఆమోస్ 1:7 ఇప్పుడు అదే జరుగుతుంది గాజాలో. అవునా లేదా? గాజా గురించి చాలా చోట్ల ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు చాలా చోట్ల గాజా గురించి ప్రవచనాలు చెప్పాడు ఆయన. ఆమెనంటారా? మరి మీరు కనుక గాజా గురించి గమనిస్తే ప్రియులారా, మనకు చాలా విషయాలు బైబిల్లో కనబడతా ఉన్నది. ప్రవచనాలు ఈ గాజన్స్ గురించి, గ్యాజియట్స్ గురించి మనకు బైబిల్లో చాలా కనబడతా ఉన్నది. అర్థమైందా? ఆమేన్. జెఫన్యా గ్రంథంలో కూడా ఉంది. జెఫన్యా గ్రంథంలో కూడా ఉంది. జకరియా గ్రంథంలో ఉంది. హల్లెలూయా. ప్రవచనాలు అన్నమాట ఇవన్నీ. జెఫరియా గ్రంథము, తర్వాత దాన్ని ఏమంటారంటే జకరియా గ్రంథము, ఆ తర్వాత ఆమోసు గ్రంథము. ఆమోసు గ్రంథంలో కూడా ఉంది. ఆమెనంటారా? యోషువ గ్రంథంలో కూడా మరి గాజా వరకు, కాదేశు బర్నియా, గాజా వరకు వాళ్ళందరినీ చంపుకుండా వెళ్తున్నాడని చెప్పబడుతున్నది. చాలా ఉన్నాయండి బైబిల్లో గాజా గురించి. అది ప్రవచనం. అది దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. అదిగో 75 వసంతాలు ఇప్పుడు స్వతంత్రత వచ్చి, ఎవరికి? ఇజ్రాయెల్కి. అంజూరపు చెట్టు చిగురించి 75 వసంతాలు అంటే 75 సంవత్సరాలు అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల దేశాలు, ఇస్లామిక్ దేశాలు, ఎప్పటి నుండో ఉన్న దేశాలు ఏం చేయలేకపోతానే ఇజ్రాయెల్ని. అందుకు కారణం ఏమంటావు? ప్రవచనం. సీ ద ప్రొఫెసీ, ప్రవచనం చూడు. విచిత్రం ఏంటంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా వీళ్ళు ఇజ్రాయెల్ గెలవడమే కాదు, ఆ భూభాగాన్ని కూడా వీళ్ళు
స్వాధీనపరుచుకుంటున్నాను. నీ శత్రువు గవిని స్వాధీనపరుచుకుందాం అనే వాగ్దానం జరుగుతుంది వాళ్ళకు. బా చూస్తున్నారా? ఇప్పుడు కరెంట్ అఫైర్స్, ప్రస్తుతం జరుగుతున్న కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుందా? అదే ఇప్పుడు జరుగుతున్నది. మే గాడ్ గివ్ ద గ్రేస్. దేవుడు కృప చూపును గాక. ఈ విషయాలను గ్రహింపును దేవుడు మనకి ఇచ్చును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. వండర్ఫుల్. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇవన్నీ మేము వినుట ద్వారా మాకు అర్థమవుతుంది ఏంటంటే, భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు, కానీ నీ మాటలు మాత్రము నెరవేర్పు జరగకుండా సున్నైనను పొల్లైనను తప్పిపోదని మాకు అర్థమైంది. మేము అందుకే నీ మాటలపైన ఆధారపడుతున్నాము. నీ వాక్యం పైన అందుకే మేము విశ్వాసం ఉంచుతున్నాము. నీ వాక్యం పైన మేము పూర్తిగా ఆధారపడుతున్నాం ప్రభువా. ఇంత మోడ్రన్ సైన్స్ కాలంలో కూడా నీ లేఖనం ఎలా జరుగుతుందో మేము ఇజ్రాయెల్లో చూస్తున్నాము. ఇజ్రాయెల్లోనే కాదు ప్రభువా, ఆత్మీయ ఇజ్రాయెల్ అయినా వధువులో కూడా ఎలా జరుగుతున్నదో మాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది ప్రభువా. ఎందుకంటే అక్కడొక నిర్గమం జరిగింది, ఇక్కడొక నిర్గమం జరుగుతున్నది. అవును ప్రభు, అక్కడొక నిర్గమం జరిగింది, ఇక్కడ కూడా ఆత్మీయ ఇజ్రాయెలులకు కూడా నిర్గమం జరుగుతున్నది. అదే కార్యం జరుగుతూ ఉన్నది. గ్రహించగలిగిన వాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు గ్రహించునుగాక. ఎవరైతే గ్రహించగలలో వాళ్ళు గ్రహించే కృపను దయచేదేవా. ప్రభువా, నిజంగా ఈ మర్మములు మాకు తెరవబడుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఏం జరుగుతున్నదో మాకు తెరవబడుతున్నది. ప్రపంచంలో ఏం జరుగుతున్నదో, ప్రవచనాలలో ఉన్న ఇజ్రాయెల్, ఆ ఇస్లామిక్ దేశాలు, ఆ రష్యా, ఇవన్నీ ఎలా అవి నెరవేర్పవుతున్నాయి మేము చూస్తున్నాం దేవా. రష్యా కూడా అదిగో పాలస్తీనాకి, ఇస్లామిక్ దేశాలకు సపోర్ట్ చేస్తూ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. గాజా జోలికి వెళ్ళవద్దు ఇజ్రాయెల్, మీరు భూతల దాడులు చేయకూడదు, భూమిపైన దాడులు చేయకూడదు, మీరు అందులో మీరు ప్రవేశించవద్దు, అలా చేస్తే మేము ఊరుకోము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా దేవా, ఇవన్నీ ప్రవచనాలు ప్రభువా. ఇది 3వ ప్రపంచ యుద్ధం కాదు కానీ ఇవన్నీ ప్రవచనాలు అయి ఉన్నవి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. ఇవి ముందుగా నిర్ణయించబడి ఉన్నాయి. ఇవి ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇదివరకు జరిగినవే ప్రభువా. మేము అదే చూస్తున్నాం, ఇదివరకు జరిగినవే మరలా ఇప్పుడు జరుగుతున్నాయి ప్రభువా. లార్డ్, నీ వాక్యం ఎప్పుడు తప్పిపోదు ప్రభువా. నీ మాటలు ఎప్పుడు తప్పిపోవు తండ్రి. ఎంత అద్భుతం ప్రభువా అవి, ఎంత పరిపూర్ణమైనవి ప్రభువా నీ మాటలు. సున్నా పొల్లు కూడా తప్పిపోకుండా జరుగుతున్నది నీ మాటలలో. సున్నా పొల్లు కూడా తప్పిపోకుండా, చిన్న మాట కూడా తప్పిపోకుండా జరుగుతున్నది ప్రభువా. నిజంగా అందుకే నీ వాక్యం పైన మేము పూర్తి విశ్వాసం కలుగున్నాము. నీ వాక్యం పైన పూర్తి నమ్మకాన్ని కలుగున్నాము. పూర్తిగా నీ వాక్యం పైన మేము ఆధారపడుతున్నాం తండ్రి. అక్కడ ఇజ్రాయెల్లో ఏం జరుగుతున్నదో గమనించమని అందుకే ప్రవక్త అన్నాడు. ఇజ్రాయెల్లో దేవుని గడియారం అని అందుకే అన్నాడు. లార్డ్ జీసస్ ప్రభునేసి ఏం జరుగుతుందో మాకు అర్థమవుతుంది ఇప్పుడు. దీవించు ప్రభువా, ఇంకా మమ్మల్ని సిద్ధపరచు తండ్రి. మాకు అబ్రహాము సంతానముగా, మామూలు సంతానం కాదు, మేము రాజ సంతానం. మేము అబ్రహాం యొక్క రాజ సంతానముగా మాకు ఇచ్చిన వాగ్దానం అదే ప్రభువా. నీ శత్రువు గారు నిన్ను స్వాధీనపరుచుకుంటావని. ఎస్ లార్డ్, ఇప్పుడు మేము ఆత్మీయంగా అదే చేస్తున్నాం. మేము
అవును ప్రభు, ఆ స్పిరిచువల్గా ఆత్మీయంగా ఇప్పుడు మేము శత్రువుని స్వాధీనపరుచుకుంటున్నాం దేవా. ప్రతి వాగ్దానాన్ని మేము ఇప్పుడు స్వతంత్రించుకుంటున్నాం దేవా. నువ్వు వాగ్దానం చేసిన ప్రతి దానిని మేము ఇప్పుడు స్వతంత్రించుకుంటున్నాం యేసయ్యా. అటు భౌతికంగా ఇజ్రాయెల్ అక్కడ, ఇక్కడ ఆత్మీయంగా ఇజ్రాయెల్ ఇక్కడ. ఓ దేవా, మేము అది చూడగలుగుతున్నాం తండ్రి, గ్రహించగలుగుతున్నాం దేవా. నీ పిల్లలు తప్పకుండా ఇంకా దాన్ని గ్రహించి ముందుకెళ్ళే భాగ్యము దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక. ఒక్క నిమిషం కూర్చోనండి, 1 minute. ఏదది?